హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, తన ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి, నెక్స్ట్ 48 అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు. ఈ రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అంటే మెసేజెస్ మీకు కావాలని అర్థం, మీరు స్కిప్ చేసేయచ్చు వీడియోని. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది, స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అని, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ ఎవరికైనా 1-to-1 సెషన్స్ కావాలని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మేనిఫెస్టేషన్ అన్నది కెరియర్కి కూడా యూజ్ చేయొచ్చు, మీ మనీకి యూజ్ చేయొచ్చు, సో దేనికైనా యూజ్ చేయొచ్చు. అదొక సబ్జెక్ట్, అదొకసారి నేర్చుకుంటే మీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. ఈ రీడింగ్ ఏ రాశి వారైనా చూడొచ్చు, బట్ మీకు రెజనేట్ అవుతుందా లేదన్నది మాత్రమే ఇంపార్టెంట్. సో మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ కూడా చూద్దాం. 9 of Cups, అండర్ ద డెక్ 7 of Cups, 9 of Wheels, the Sun and 6 of Cups, intentions 9 of Swords, 6 of Swords and 8 of Swords. ఈ రీడింగ్ మీరు సెపరేషన్లో ఉన్నా చూడొచ్చు, లేదా కలిసే ఉన్నా చూడొచ్చు, లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉన్నా చూడొచ్చు. బట్ మీకు రెజనేట్ అవుతుందా లేదనేది మాత్రమే ఇంపార్టెంట్. బట్ ఇక్కడ ఏంటంటే ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ రీయూనియన్ గురించి ఆలోచిస్తున్నారు. చాలా స్ట్రాంగ్గా ఈ రిలేషన్షిప్ కావాలి అని అయితే అనుకుంటున్నారు. వై? బికాజ్ 9 of Cups ఉంది. సో తన ప్రెజెంట్ ఎనర్జీ 9 of Cups, విచ్ మీన్స్ తనకి రిలేషన్షిప్ కావాలి. అండ్ తను కూడా హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. బికాస్ కొన్ని ఇష్యూస్ వల్ల రిలేషన్షిప్ స్టక్ అయిపోతుంది, రిలేషన్షిప్ ముందుకు వెళ్ళట్లేదు అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. కాబట్టి తన సైడ్ నుంచి తన ఎఫర్ట్స్ తను పెట్టాలని అయితే అనుకుంటున్నారు. అండ్ తన ఫీలింగ్స్ ఆర్ రైట్ నో ఏం ఆలోచిస్తున్నారు అని అంటే 9 of Wheels, the Sun and 6 of Cups. మీరు చాలా ఇండిపెండెంట్, ఓకే, మీరు తన మీద డిపెండ్ అవ్వడానికి ఇష్టపడరు. అండ్ మీరు చాలా మంచివారు, మీతో ఉంటే తను చాలా హ్యాపీగా ఉంటారు. ఖచ్చితంగా మీతో మాట్లాడుతూ ఉంటే మీ పర్సన్కి చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీ పర్సన్ రీయూనియన్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. బట్ యాక్షన్ తీసుకుంటారా లేదన్నది మనం చూద్దాం. బట్ మీ గురించి థాట్స్ అయితే చాలా పాజిటివ్గా ఉన్నాయి. ఒకవేళ మీ రిలేషన్షిప్లో ఉండి బట్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయ్యి కమ్యూనికేషన్ లేకపోతూ ఉంటే మీ పర్సన్ మిమ్మల్ని ఖచ్చితంగా రీచ్ అవుట్ అవ్వాలి, ఉన్న థింగ్స్ అన్ని సార్ట్అవుట్ చేసుకోవాలని అయితే ఆలోచిస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి పాజిటివ్గా ఆలోచించిన చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు. అది మెయిన్ ఇష్యూ. బికాస్ 9 of Swords, 8 of Swords and 6 of Swords, ఆల్ Swords ఎనర్జీ హియర్. ఎస్పెషల్లీ 9 of Swords అంటే ఓవర్ థింకింగ్, చాలా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ పర్సన్. ఓకే, సో మెనీ థాట్స్. అంటే ఈ థాట్స్ని, ఈ ఓవర్ థింకింగ్ని మీ పర్సన్ కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. తను కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు, ఎస్పెషల్లీ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో. అండ్ ఎస్, తను 6 of Swords, బట్ సరే అవ్వట్లేదు, రీయూనియన్ అయ్యే ఛాన్స్ లేదు. మేబీ తను ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉండొచ్చు, మూవ్ ఆన్ అవుదామన్నా అవ్వలేకపోతున్నాం. సో ఇటు కంప్లీట్గా యాక్షన్ తీసుకోవాలో లేదో తెలియదు, ఇటు కంప్లీట్గా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. దట్స్ వై స్టక్ ఎనర్జీ. సో ఇంకా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా, అండ్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు. బట్ యాక్షన్ తీసుకుంటారా లేదన్నది మనం చూడాలి. బట్ తను ఏంటంటే 50-50, ఒకసారి రీయూనియన్ అయితే బాగున్నాం, ఒకసారి మూవ్ ఆన్ అయిపోతే బాగున్నాం అన్నట్టు ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ క్లారిటీ మిస్ అయింది. అండ్ అండర్ ద డెక్ 7 of Cups ఇక్కడ అంటే వెరీ కన్ఫ్యూజింగ్ ఎనర్జీ అగైన్. ఏం చేయాలో తెలియదు, ఒకసారి ఒకటి అనుకుంటారు, ఒకసారి ఒకటి అనుకుంటారు. సో చాలా కన్ఫ్యూజన్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది ఇక్కడ. సో అందుకే ఓవర్ థింకింగ్, బికాస్ క్లారిటీ లేనప్పుడే ఓవర్ థింకింగ్ అండ్ స్టాక్ ఎనర్జీ ఉంటుంది.
అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ, లిబ్రా, అక్వేరియస్, ఎయిర్ సైన్ అయి ఉండొచ్చు. చాలా చాలా ఎయిర్ ఎనర్జీ కనిపిస్తుంది. ఆర్ పైసిస్, క్యాన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయి ఉండొచ్చు. ఆర్ లియో, సింహరాశి అయి ఉండొచ్చు. సో నాకైతే చాలా పాజిటివ్ థాట్సే కనిపిస్తున్నాయి. మీ గురించి అయితే చాలా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు. తనకి ఇంకా రీయూనియన్ అయితే బాగుండు అని ఒక థాట్ ప్రాసెస్ చాలా 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 స్ట్రాంగ్గా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఇది వర్కౌట్ అవ్వకపోతే, ఒకవేళ రీయూనియన్ అవ్వకపోతే నేను మూవ్ ఆన్ అవ్వగలనా అని కూడా మీ పర్సన్ ఆలోచించుకుంటున్నారు. అలాంటి సిచ్యువేషన్లో తనకు మూవ్ ఆన్ అవ్వడం కూడా చాలా కష్టంగా ఉంది. రైట్ నౌ తనైతే మూవ్ ఆన్ అయ్యే సిచ్యువేషన్లో లేరు. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, డిప్రెస్ ఫీల్ అవుతున్నారు, స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఈ రిలేషన్షిప్ కావాలి అని అయితే గట్టిగా కోరుకుంటున్నారు. అండ్ హీల్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు. బికాస్ హీలింగ్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. తను హీలింగ్ స్టార్ట్ చేస్తున్నారు. వన్స్ తనకి హీల్ అవుతున్నాను అనే ఒక ఫీలింగ్ వస్తే మూవ్ ఆన్ అవుదామా అని కూడా ఆలోచిస్తున్నారు. బట్ హీల్ అవుతున్నారు, బట్ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. సో మీ ఫీలింగ్స్, మీ ఇంటెన్షన్స్ కూడా చూసిన తర్వాత యాక్షన్ చూద్దాం. Hierophant, the Fool, and Two of Wheels. అండ్ మీ ఎనర్జీ 3 of Wheels. సో మీరు ఎప్పుడు రిలేషన్షిప్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి, పార్ట్నర్షిప్ ఉండాలి. ఎప్పుడు ఒకరే ఎఫర్ట్స్ పెడితే ఎలాగా, 2 sides నుంచి ఈక్వల్ ఎఫర్ట్ ఉండాలి అని అయితే మీరు అనుకుంటారు. సో ఇక్కడ కూడా మీరు అదే రిలేషన్షిప్ని ఇద్దరు బ్యాలెన్స్ చేయాలి. ఎప్పుడు మీరే బ్యాలెన్స్ చేస్తున్నట్టు ఒక ఫీలింగ్ మీకు ఉంది. ఖచ్చితంగా మీకు స్టెబిలిటీ కావాలి, కమిట్మెంట్ కావాలి. అలాగైతేనే మీరు ఒక న్యూ బిగినింగ్ కానీ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీరు రెడీ ఉన్నారు. అదర్వైజ్ మీరే మొత్తం స్ట్రెస్ అంతా తీసుకోవడానికి అయితే రెడీ లేరు. బికాజ్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది కొంతమందికి, అందరికీ కాదు. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్యామిలీ, ఫ్రెండ్ ఆర్ ఎనీ ఫార్మ్. లైక్ అది వేరే పర్సన్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ అయి ఉండొచ్చు, ఫినాన్సెస్ కూడా అయి ఉండొచ్చు. థర్డ్ పార్టీ అనేసరికి ఓన్లీ పర్సన్ అనుకుంటారు. నో, బట్ మీకు ఒక క్లారిటీ ఉంది. మీ రిలేషన్షిప్లో మీకు ఏం కావాలి అనే ఒక క్లారిటీ ఉంది. మీకు స్టెబిలిటీ, కమిట్మెంట్ ఉంటే ఖచ్చితంగా మీకు రిలేషన్షిప్ కావాలి. బట్ పార్ట్నర్షిప్ ఉండాలి రిలేషన్షిప్లో. యు ఆర్ వెరీ వెరీ క్లియర్. అండ్ హ్యాంగ్డ్ మ్యాన్, 3 of Cups అండ్ డెవిల్. బట్ యూ డోంట్ వాంట్ ఎనీ థర్డ్ పార్టీస్. సో మీకు ఏ థర్డ్ పార్టీ వద్దు. మీరు ఏ థర్డ్ పార్టీని ఎంటర్టైన్ చేయాలని అయితే అనుకోవడం లేదు. మీరు చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఖచ్చితంగా ఒబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు. అండ్ ఈ థర్డ్ పార్టీ వల్ల మీరు మీ రిలేషన్షిప్లో ఉన్న హ్యాపీనెస్ అంతా కోల్పోయారు. సో మళ్ళీ రిలేషన్షిప్లోకి వచ్చి థర్డ్ పార్టీ వల్ల మళ్ళీ సఫర్ అవ్వాలని అయితే మీరు అనుకోవడం లేదు. ఇన్ కేస్ థర్డ్ పార్టీ ఉంటే మీకు రిలేషన్షిప్లో ఏ డెసిషన్ తీసుకోవాలి అనే ఒక స్టక్ ఎనర్జీ ఉంది. అవసరమైతే నాకు రిలేషన్షిప్ వద్దు, బట్ థర్డ్ పార్టీతో అయితే నేను ఉండలేను అనే ఒక థాట్ ప్రాసెస్ అయితే నాకు కనిపిస్తుంది. బికాస్ మీరు ఎవరి చేత కంట్రోల్ చేయబడాలి అని అయితే అనుకోవడం లేదు. మీకు ఫ్రీడమ్ కావాలి, మీ రిలేషన్షిప్లో అయినా కావచ్చు, మీ లైఫ్లో అయినా కావచ్చు. అండ్ 10 of Wheels, మీకు స్టెబిలిటీ కావాలి, ఒక ఫ్యామిలీ లైఫ్ కావాలి. బట్ ఇలాంటి ఒక రిలేషన్షిప్ అయితే మీకు వద్దు. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వోగో, టారస్, ఎక్స్ అని ఉండొచ్చు. ఎస్పెషలీ టారస్ అండ్ క్యాప్రికాన్. అండ్ మీకు ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ ఫినాన్షియల్ సిచ్యువేషన్ గురించి కూడా మీరు చాలా చాలా డీప్గా ఆలోచిస్తున్నారు. సో లెట్స్ సీ నెక్స్ట్ 48 hours మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా. King of Wheels under the deck, 2 of Cups, 7 of Wands and Magician. Yes, chances are very high మీ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి. బికాస్ మీ పర్సన్ ఆల్రెడీ రిలేషన్షిప్ని
మళ్ళీ మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అయితే కనిపిస్తుంది. మేబీ ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు మేనిఫెస్ట్ చేయొచ్చు. అందుకే మీ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. బికాస్ తను వెళ్ళిపోదామన్నా మళ్ళీ యాక్షన్ తీసుకోవడం కారణం మీ మేనిఫెస్టేషన్. డెఫినెట్లీ మేనిఫెస్టేషన్ అనేది వర్క్ అవుతుంది. సో ఇక్కడ మేనిఫెస్టేషన్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఖచ్చితంగా ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో గివప్ ఇవ్వకండి, చేయండి. బట్ రూల్స్ అన్ని మీకు ఆల్రెడీ నేను ఈ ఛానల్లోనే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. సో చెక్ చేసుకోండి మీరు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అన్నది. బట్ ఇక్కడైతే యాక్షన్ విత్ ఇన్ నెక్స్ట్ 48 అవర్స్లో యాక్షన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మేబీ కొంతమందికి లేట్ అవ్వచ్చు, బట్ యాక్షన్ అయితే కనిపిస్తుంది. లెట్స్ సీ అసలు ఫ్యూచర్ ఏంటి. టెంపరెన్స్, 5 ఆఫ్ వాండ్స్, 10 ఆఫ్ వాండ్స్. ఫ్యూచర్ అయితే అంత ప్రామిసింగ్గా కనిపించట్లేదు. టు బి హానెస్ట్ చాలా ఇన్నర్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. మీరిద్దరు ఎమోషనల్లీ చాలా క్యారీ చేస్తున్నారు. ఇద్దరు బ్యాలెన్స్గా ఉండడానికి ట్రై చేస్తారు. లెట్స్ క్లారిఫై. 5 ఆఫ్ వీల్స్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్, 3 ఆఫ్ సోర్డ్స్ అండ్ 5 ఆఫ్ సోర్డ్స్. సో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు, బట్ అదైతే ఎటువంటి రీయూనియన్కి దారితీయట్లేదు. ఎవరైతే మళ్ళీ రీయూనియన్ అవుతుందేమో అని వెయిట్ చేస్తూ ఉంటే నో, రీయూనియన్ అయితే కనిపించట్లేదు. ఈవెన్ దో మీరు కలిసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుని మళ్ళీ డిస్టర్బ్ అయ్యి మళ్ళీ సెపరేట్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఎవరైతే ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారో మళ్ళీ రీయూనియన్ అవుతుందేమో అని, నో, ఇక్కడ రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. చాలా తక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇట్స్ వన్ టైప్ ఆఫ్ ఎండింగ్ అని చెప్పచ్చు. ఎస్, సో ఇట్స్ బెటర్ టు మూవ్ ఆన్. లేదు వెయిట్ చేస్తానంటే అది మీ ఇష్టం, బట్ ఇక్కడైతే నాకు ఫ్యూచర్ అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు. ఏదైనా పెద్ద సిచ్యువేషన్ జరిగి సంథింగ్ ఏదో చేంజ్ అవ్వాలి, దెన్ రీడింగ్ విల్ చేంజ్. అదర్వైజ్ ఇదే ఉంటుంది. మీకు అగైన్ ఇది చాలా మందికి రెజనేట్ అవుతుంది, బట్ పర్సనల్ రీడింగ్ అయితే పర్సనల్గా తీసుకోండి. బికాజ్ అందరికి ఇదే కాదు, మేబీ కొంతమంది కొన్ని మెసేజెస్ రెజనేట్ అవుతాయి, బికాజ్ ఇది పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి. సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటని చూద్దాం. Page of Wands, the Lovers, High Priestess, under the deck Justice. Again, don't tell your secrets to anyone and be happy. Justice means మీకు ఎక్కడైనా జస్టిస్ జరగట్లేదు అని అంటే మీరు అక్కడ అడగండి. అండ్ ద లవర్స్, మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉండబోతున్నాయి. కెరియర్ వైజ్ అవ్వచ్చు, అండ్ రిలేషన్షిప్ వైజ్ ఆల్సో ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ మీ లైఫ్ని ఫినాన్షియల్గా కావచ్చు బ్యాలెన్స్ చేసుకోండి. అండ్ ఎవరైనా ట్రీట్ చేసేటప్పుడు బాగా ట్రీట్ చేయండి, బికాజ్ అది చాలా చాలా ఇంపార్టెంట్. లెట్స్ సీ అండ్ oracle messages. It is safe for you to love. Open your heart to give and receive the highest energy of all. So మీరు ఏ పర్సన్ అయితే ఇష్టపడుతున్నారో ఆ పర్సన్ సేఫ్ పర్సన్ అని మీనింగ్. ట్రూ లవ్, దిస్ ఈస్ ద రొమాన్స్ ఆఫ్ ఎ లైఫ్ టైమ్. ఎస్, ఏ పర్సన్తో అయితే మీరు రిలేషన్షిప్లో ఉన్నారో ఆ పర్సన్ అయితే ట్రూ లవ్ అని అర్థం. పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్, ద సైన్స్ ఆర్ కాషనింగ్ యూ. సో మీకు ఏమైనా రెడ్ ఫ్లాగ్స్ ఉంటే వాటి మీద ఖచ్చితంగా జాగ్రత్త వహించండి. అవి ఖచ్చితంగా మీకు ఒక మెసేజ్ అయితే ఇస్తున్నాయి. The sword and rose, clarity, truth, elevation, solidity, force, honor and protection. Definitely truth. మీకు ఒక నిజం తెలియబోతుంది అండ్ మీకు ఒక క్లారిటీ రాబోతుంది. అండ్ ఎంగేజ్మెంట్, పార్ట్నర్షిప్, కమిట్మెంట్, ఎటర్నిటీ, కంప్లీషన్ అండ్ యూనియన్. సో ఎవరైతే డీప్ రిలేషన్షిప్లో ఉన్నారో రైట్ నో వీడియో చూస్తున్న వాళ్ళు మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఐ లైక్ యూ, సమ్ వన్ లైక్స్ యూ, రొమాన్స్ ఇస్ బ్లూమింగ్ ఫ్రమ్ ఫిట్టరింగ్ వాంటెడ్ ఇట్. అగైన్ సమ్ వన్ న్యూ ఈస్ కమింగ్ ఇన్ టు యువర్ లైఫ్. సో ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఓకే, సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.